వడలు వేస్తున్నానండి, శనగపప్పు వడలు. పప్పు అయితే 2 గంటలు నానబెట్టేసుకున్నాను నేను. ఇది మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగోనండి, పప్పు అయితే ఎలా రుబ్బుకోవాలి, మరి మెత్తగా రుబ్బుకోకూడదు, ఇలా రుబ్బుకోవాలండి. ఇందులోకి అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలండి. కానీ నేను పచ్చిమిరపకాయలు, అల్లం అందులో వేసి ఒక తిప్పేస్తున్నాను. ఎందుకంటే ఇలాగైతే తెలియకుండా పిల్లలు తినేస్తారు, లేదంటే ఏరిసి పక్కన పెడతారండి. ఇదిగోనండి, అల్లం పచ్చిమిరపకాయలు అలా వేసాను. ఇవి కూడా ఒక తిప్పుతాను. ఇందులోని జీలకర్ర కూడా వేసుకోవాలండి, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఇందులోనే ఉల్లిపాయలు. అంతేనండి, అన్నీ వేసాను. వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని వాళ్ళ కింద వేసుకోవడమేనండి. మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి. ఇందులోనే మసాలా కూడా వేసుకొచ్చాను. గరం మసాలా వేసుకుంటే మసాలా వడలు అవుతాయి, కానీ నేను మసాలా ఏం వేయలేదు. ఇందులోనే తోటకూర కూడా వేసుకొని చేసుకొచ్చండి, అప్పుడు తోటకూర వడలు అవుతాయి. అయితే వడలు అయితే వేసుకున్నామండి. ఇలా కొంచెం పలచగా చేసుకుంటే మనం ఇంట్లో వేసుకుని అయితే టేస్టీగా ఉంటాయండి, బయట అయితే తెల్లము. మనం అయితే నీట్గా కూడా చేసుకుంటామండి. మంట అయితే సిమ్లో పెట్టి వేపుకోవాలండి, లేదంటే లోపల ఉడకదు. పైన ఎగిపోద్ది, లోపల ఉడకదు. ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోద్దండి. వేడివేడి వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఏంటంటే లోపల ఉడుకుతాయి. ఇదిగోండి, పచ్చిగట్ట లేకుండా బాగా ఉడికినాయండి. అల్లమోని పచ్చిమిరకాయలు మనం మిక్స్ చేసి వేసాం కదా, దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని మీద శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు కూడా మనం వేసుకుని చేసుకోవచ్చు. కానీ మా అమ్మగారికి కొంచెం పళ్ళు ప్రాబ్లంగా ఉందనేసి నేను ఇలా చేశానండి, మెత్తగా చేసాను. అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, శనగపప్పు పలుగులుగా తగిలితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి.